వాళ్ళ అభిప్రాయం వాళ్ళు తెలియజేస్తారు. నిజం చెప్పాలంటే మేమే కాదు, ఆల్ జర్నలిస్ట్ దే షుడ్ స్టాండ్ అప్ టు దిస్ మ్యాటర్. వాళ్ళు అంటే ఒక డిబేట్ జరుగుతుంది, డిబేట్ జరిగేటప్పుడు వాళ్ళ కంట్రోల్ ఏముంటుందండి దాని మీద? ఆయన వయసు ఎంత, ఆయన స్థాయి ఎంత గొప్ప స్థాయి, అసలు ఆయన వయసు ఎంత, ఆయన పర్సనల్ లైఫ్లో, ఆయన పర్సనల్ జీవితంలో ఆయన కోల్పోయిన విషయాలేమి, రాష్ట్రం అంతా కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా రెస్పెక్ట్ చేసే వ్యక్తికి, శ్రీనివాసరావు గారికి ఇదేనండి ట్రీట్ మీరు చూసే విధానం. అంటే ఎందుకు అంత మీరు కోపంతో ద్వేషంతో ఎందుకు ఉండాలండి? జరుగుతాయి రాజకీయాలు. రాజకీయాలు అన్న తర్వాత ఏదో వన్ పర్సన్కు 1-2 పర్సన్స్కు ఏదన్నా విభేదాలు ఉండొచ్చు, భేదాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ మనం ఆ భేదాన్ని అందరికీ ఆపాదిస్తేనండి చివరకు బెయిల్ ఇచ్చేటప్పుడు 70 ఏళ్ళ మనిషి మాకైతే చాలా బాధ అనిపించింది. నాకు పర్సనల్గా కూడా ఆయన నోయం, మ్యాన్ ఆఫ్ గ్రేట్ క్యారెక్టర్. అసలు సుప్రీంకోర్టులో బెయిల్ ఇచ్చేటప్పుడు ఆర్డర్లు ఏమన్నారంటే, మిస్టర్ ముకుల్ రోహ్తగి అండ్ మిస్టర్ సిద్ధార్థ్ లూత్రా, లర్నెడ్ సీనియర్ కౌన్సిల్ అపియరింగ్ ఫర్ రెస్పాండెంట్ ఎవరు ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. శ్రీనివాసరావు గారికి అరెస్ట్ తప్పు, బెయిల్ ఇవ్వాలనంటే ప్రభుత్వం పోయి వద్దు బెయిల్ ఇవ్వకూడదని ఏమన్నారంటే, వుడ్ సబ్మిట్ దట్ ద పెటిషనర్ హెస్ అబేటెడ్ ద క్రైమ్ బై లాఫింగ్ అండ్ మ్యూట్ స్పెక్టర్. అంటే ఏమంటున్నారు? సిద్ధార్థ్ లూత్రా అండ్ ముకుల్ రోహ్తగి భారతదేశంలో ఈరోజు అత్యంత ఫేమస్ అండ్ పాపులర్ అడ్వకేట్స్. వాళ్ళు ఏమన్నారంటే, శ్రీనివాసరావు గారు చేసిన తప్పంట, ఏదో కామెంట్స్ వస్తుంటే ఆయన నిస్సహాయంగా ఉండిపోయినాడు, పైగా స్మైల్ చేసినాడు. దానికి ఆయన ఏమంటారంటే, జడ్జి ఏమంటారంటే, కన్సిడరింగ్ దట్ ద పిటిషనర్ ఎవరిడా? శ్రీనివాసరావు గారు హ్యాస్ హిమ్సెల్ఫ్ నాట్ మేడ్ ఎనీ డిఫమేటరీ ఆర్ డెలిగేట్. ఆయన పిటిషనర్ తను సొంతంగా ఏం అనలేదు, ఏం మాట్లాడలేదు. ఆయన జర్నలిస్టిక్ అంటే ఒక విలేకరిగా అది నడుపుతున్నాడు. అయితే లైవ్ టీవీ న్యూస్లో ఒక రక్షణ ఉండాలి. ఆ రక్షణ ద్వారా ఇన్ టర్న్ షల్ ప్రొటెక్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. వి డైరెక్ట్ దట్ ద పిటిషనర్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్. అంటే ఏమంటున్నారు జడ్జు? ఒక డిబేట్లో ఒక జర్నలిస్టు తనకు ఒక ఇండిపెండెన్స్ అనేది ఉండాలా, తనకు ప్రొటెక్షన్ ఉండాలా. ఆ ప్రొటెక్షన్ ద్వారా మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే మనం మాట్లాడేదానికి హక్కు ఉందో రాజ్యాంగం ప్రకారం అది ప్రొటెక్ట్ చేయాలని అన్నారు. ఎంత చూడండి, అవసరమా అండి? ఇప్పుడు అసలు మీరు గెలిచిన తర్వాత కొన్ని